18 అడుగుల లోతు వరకు తవ్విన అంతు కనిపించని స్వయంభూ మహాలక్ష్మి భక్తులు స్వయంగా పసుపు కుంకుమతో అమ్మవారిని ఆరాధించే అరుదైన ఆలయం. సంతానం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించే మహిమగల ఈ క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా? ఈరోజు మనం గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక సెంటర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించబోతున్నాం. నమస్కారం అందరికీ. నేను మీ ఆనందరావు ఇరకం. మీరు చూస్తున్నారు ఆనందరావు భక్తి తెలుగు యూట్యూబ్ ఛానల్. మన సనాతన ధర్మంలోని పవిత్ర ఆలయాల చరిత్ర, మహిమలు, విశేషాలు మీ ముందుకు తీసుకువస్తున్న మా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. జై శ్రీ మహాలక్ష్మి మాత. నమో నమః. 18 అడుగులు తవ్విన అంతు కనిపించని అద్భుతం. మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించిన అత్యంత ఆశ్చర్యకరమైన విశేషంలో ఒకటి ఈ స్వయంభూమూర్తి గురించిన సంప్రదాయక కథనం. ఆలయాన్ని పునర్మించే సమయంలో అమ్మవారిని మరొక చోట ప్రతిష్ఠించాలని నిర్ణయించినట్లు ఆలయ కమిటీ చెప్పింది. అందుకోసం స్వయంభూమూర్తి అడుగు భాగం వరకు తవ్వకాలు ప్రారంభించారు. కొన్ని అడుగులు తవ్వినా అంతు కనిపించలేదు. ఇంకా లోతుగా తవ్వారు, అయినా అంతు కనిపించలేదు. దాదాపు 18 అడుగుల లోతు వరకు తవ్వినా కూడా స్వయంభూమూర్తి అంతం కనిపించలేదు. ఈ అద్భుతాన్ని చూసిన పెద్దలు, అర్చకులు, భక్తులు ఇది సాధారణ విగ్రహం కాదు, స్వయంగా వెలిసిన దివ్యమూర్తి అని భావించి తవ్వకాలను నిలిపివేసి అమ్మవారిని యథాస్థానంలోనే ఆరాధించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం మరింత మహిమాన్వితంగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారి మహిమకు అంతులేదు అనే విశ్వాసం భక్తుల్లో బలపడింది. ఈ కథనం ఈ ఆలయానికి సంబంధించిన స్థానిక సంప్రదాయం, భక్తుల విశ్వాసంలో భాగంగా నేటికి చెప్పబడుతూ ఉంది. అందుకే ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు స్వయంభూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధతో దర్శించి తన కోరికలను అమ్మవారి పాదాల వద్ద సమర్పిస్తాడు. మన జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకపోవచ్చు. అలాగే ఈ స్వయంభూ మహిమ కూడా విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. అమ్మవారి కృప ఉంటే అసాధ్యమనే మాట కూడా సాధ్యమవుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో మాత్రమే ఉన్న విశిష్ట ఆరాధన ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ గూడూరు బొడ్డు చౌకలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉన్న ఈ ఆరాధన విధానం ఎంతో అరుదైనది. సాధారణంగా చాలా దేవాలయాల్లో భక్తులు పూజా సామగ్రిని అర్చకులకు ఇస్తారు. ఆ తరువాత అర్చకులే గర్భగుడిలో వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. కానీ
ఈ ఆలయంలో భక్తులకు అమ్మవారితో మరింత ఆత్మీయంగా అనుసంధానం అయ్యే అవకాశం కల్పించబడింది. భక్తులు తమ గోత్రనామాలు చెప్పుకొని తమ స్వహస్తాలతో పసుపు కుంకుమలను ఒక పళ్ళెంలో సమర్పిస్తారు. అనంతరం అర్చకులు లక్ష్మీ గాయత్రి పారాయణం, దుర్గా గాయత్రి పారాయణం, శక్తి గాయత్రి పారాయణం వంటి మంత్రోచ్చారణలతో అమ్మవారికి ప్రత్యేక కైంకర్యములు నిర్వహిస్తారు. గర్భగుడిలోని స్వయంభూ అమ్మవారికి జరిగే ప్రధాన కైంకర్యములు అర్చకుల ద్వారా నిర్వహించబడతాయి. అదే సమయంలో గర్భాలయం వెలుపల ఉన్న ఉత్సవమూర్తికి భక్తులు తమ స్వహస్తాలతో పూలు, పసుపు, కుంకుమ సమర్పించి సేవ చేసే అవకాశం ఉంది. ఈ విధమైన భక్తి ఆరాధన భక్తులకు అమ్మవారికి మరింత దగ్గరైన అనుభూతిని కలిగిస్తుంది. నా చేతులతో అమ్మవారిని సేవించాను అనే ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రతి భక్తుడు హృదయంలో నింపుకుంటాడు. అందుకే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కేవలం దర్శనం మాత్రమే కాకుండా అమ్మవారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొనే అదృష్టాన్ని కూడా పొందుతాడు. ఇదే ఈ పవిత్ర క్షేత్రాన్ని ఇతర ఆలయాల కంటే ప్రత్యేకంగా నిలబెడుతున్న గొప్ప విశిష్టత. జై శ్రీ మహాలక్ష్మి మాత, జై శ్రీ మహాలక్ష్మి మాత, జై జై శ్రీ మహాలక్ష్మి మాత. గూడూరులో బొడ్డు చౌకలో వెలిసిన స్వయంభూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య చరిత్ర, ఆలయ విశేషాలు, పూజా విధానాలు, సేవలు, నైవేద్యములు మరియు అమ్మవారి అనుగ్రహ మహిమలను ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ పవిత్ర క్షేత్రాన్ని ఒక్కసారి భక్తి శ్రద్ధలతో దర్శించిన వారికి అమ్మవారి కరుణ కటాక్షములు లభిస్తుంది. అమ్మవారి సన్నిధిలో మనసారా ప్రార్థించే ప్రతి భక్తుడి జీవితంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, కుటుంబ సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మన హృదయపూర్వక ప్రార్థన. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. అమ్మా, నీ దివ్య కటాక్షం మా అందరిపై ఎల్లప్పుడూ ఉండని, మా ఇంట్లో శ్రీ సంపదలు, ఆరోగ్యం, ఆనందం, ధర్మబుద్ధి, ఐకమత్యము నింపుము. నీ పాద సేవ చేసే భాగ్యాన్ని మాకు ఎల్లప్పుడూ ప్రసాదించు తల్లి. మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక విశిష్టమైన చరిత్ర, ఒక అద్భుతమైన మహిమ, ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంటుంది. అలాంటి దివ్య క్షేత్రాలను మీ ముందుకు తీసుకురావడమే ఆనందరావు భక్తి తెలుగు ఛానల్ లక్ష్యం. ఈరోజు మనం గూడూరు బొడ్డు చౌకలోని స్వయంభూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మహిమను తెలుసుకున్నాం. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. ఒక్క లైకు
మరెంతో మంది భక్తులకు ఈ వీడియో చేరుకోవడానికి సహాయపడుతుంది. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, భక్తి మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేసే ఒక్క షేర్ ద్వారా మరో భక్తుడు కూడా ఈ పవిత్రమైన క్షేత్రం గురించి తెలుసుకునే అవకాశం పొందుతారు. ఇలాంటి ప్రాచీన దేవాలయాల చరిత్రలు, మహిమలు, క్షేత్ర విశేషాలు, పూజా విధానాలు, పండుగల విశిష్టత, యాత్రా మార్గదర్శకాలు మరియు ఆధ్యాత్మిక విషయాలను నిరంతరము చూడాలనుకుంటే ఆనందరావు భక్తి తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది. కామెంట్లో జై శ్రీ మహాలక్ష్మి అని టైప్ చేసి అమ్మవారి పట్ల మీ భక్తిని తెలియజేయండి. మీ అందరి కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. జై శ్రీ మహాలక్ష్మి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. జై శ్రీ మహాలక్ష్మి. జై జై శ్రీ మహాలక్ష్మి. ధన్యవాదాలు.